तस्मै श्री गुरवे नमः। जय विघ्नेश्वर भगवान की जय श्री राम। जय जय श्री राम। जय श्री राम। जय श्री राम। विघ्नारायणी कुशरनु इपुडसे तु भ्रोभुमया। विघ्नारायणी कुशरनु इपुडसे तु भ्रोभुमया। वेग वेग भ्रोभुमया एकदंत मेघुमय्या। वेग वेग भ्रोभुमय्या एकदंत मेघुमया। एकदंत मेघुमया लोकमेल्ल नीवे कदा। लोकमेल्ल नीवे कदा। भाद्रपद शुद्ध चौति भक्ति गुरुचरामु। भक्ति मीर गुरुचरामु। नागवासुलैन मीकु नन्नि मोक्कुलुडुव वलयु। नागवासुलैन मीकु नन्नि मोक्कुलुडुव वलयु। राजा महाराज निर्मल राज वेंकटरमण अर्जु। राजा महाराज निर्मल राज वेंकटरमण अर्जु। विघ्नराय विघ्नारणाग्रजुंडवो देवा। विघ्नराय विघ्नारणाग्रजुंडवो देवा। विघ्नारायणी कुशरनु इपुडसे तु भ्रोभुमया। विघ्नारायण भूमय्या लोकमेल्ल नीवे कदा। विघ्नारायणी कुशरनु इपुडसे तु भ्रोभुमया। लिवम्म जगमातड़ी पोषम्म जगमुलेले तल्लिवम्म। जगमुलेले तल्लिवम्म।
లోపలికి రాని జయ రాజారామచంద్ర భగవానికి అనంతరంగం శ్రీ వైకుంఠం రాష్ట్రమంతా రంభజన కూర్చో అనంతరంగం శ్రీ వైకుంఠం రాష్ట్రమంతా రమభజన రాష్ట్రమంతా రమ భజన మన కూరెల్లలో చిరుతల భజన కూరెల్లలో చిరుతల భజన రామ రామ మీ కనరాదా మీ నాలుకపై ముల్లిరిగినరా రామ రామ మీ కనరాదా మీ నాలుకపై ముల్లిరిగినరా రామ రామాయణ రండి మీ మనసుల బాధలు తొలగండి రామ రామాయణ రండి మీ మనసుల బాధలు తొలగండి మీ మనసుల బాధలు తొలగండి శివ 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 శివయన రండి మీ మనసుల బాధలు తొలగండి శివ 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 శివయన రండి మీ మనసుల చింత వలనండి జన్మ జన్మముల చేసిన పాపం జన్మ జన్మముల చేసిన పాపం పారదోలుడకునతడే కర్తయో జన్మ జన్మముల చేసిన పాపం పారదోలుడకునతడే కర్తయో పారదోలుడకునతడే కర్తయో రామ రామాయణ రండి మీ మనసుల బాధలు తొలగండి ఏమిద నరుడా ఏలన చేసవు నవ్వులుగా నివి రంభజన ఏమిద నరుడా ఏలన చేసవు నవ్వులుగా నివి రంభజన నవ్వులుగా నివి రంభజన చేతుల చిరుతలు పట్టండి చెయ్యెత్తుగా భజనలు చేయండి చేతుల చిరుతలు పట్టండి చెయ్యెత్తుగా భజనలు చేయండి చెయ్యెత్తుగా భజనలు చేయండి జై శ్రీరామచంద్ర భగవానికి అతన్ని దానం చేయము పోదాం. సరే అలాగే అన్ని అన్ని అజ్ఞానం అలాగే చేసినాను. జై భువనేశ్వరి మాతాకు ఇకనైనా దర్శనా మివ్వావే నా సీతా 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 కనరావే నా సీతా కనరావే నా సీతా నడతి నాడతి కాళ్ళ వేళ్ళల్లో రక్తంబు నడతి నాడతి కాళ్ళు తడవాడు చున్నావి నడతి నాడతి కాళ్ళు తడవాడు చున్నావి నడతి నాడతి కాళ్ళు తడవాడు చున్నావి తొడవాడు చున్నావి తడవాడు చున్నావి ఢిల్లీ మూర్ఖములారా తినుకా మూర్ఖములారా ఢిల్లీ మూర్ఖములారా తినుకా మూర్ఖములారా మీరన్న దూపారే సీతమ్మ జాడారు మీరన్న దూపారే సీతమ్మ జాడారు సీతమ్మ జాడారు సీతమ్మ జాడారు కాళ్ళు దాగిరు కాళ్ళ
ఇకనైనా దర్శనమివ్వవే నా సీత కనరావే నా సీత కనరావే నా సీత నా సీత రామ 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 సీత ఆరామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పవన రామ చెప్పండి జయ గజారామచంద్ర మహారాజుకి సురవీర భగవాన రఘువచుండను సుగ్రీ సుందను వాడనురా సురవీర భగవాన రఘువచుండను సుగ్రీ ఉండను వాడనురా సురవీర భగవాన రఘువచుండను సుగ్రీ సుందను వాడనురా రఘువచుండను సుగ్రీ ఉండను వాడనురా సుగ్రీ సుందను వాడనురా సుగ్రీ ఉండను వాడనురా కనవాలి ఇలకి కింద పురమ్ములేలటి కనవాలియునా అన్నయురా 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 కనవాలియునా అన్నయురా తారదేవిన వరినయురా కనవాలియునా అన్నయురా తారదేవిన వదినయురా తారదేవిన వరినయురా తారదేవిన వదినయురా ఇలకి కింద పురమ్ములేలటి కనవాలియునా అన్నయురా ధరణి కందమురి పురమ్ములెలటిన రామనామమే మరువనురా రామనామమే మరువనురా జయ గులో పవనసుత హనుమానికి వందనములు కదా ఎలాగా? మీ సవిస్తారము మీ యొక్క పట్టణము నీవెందుకు వచ్చావో ఈ కూర్చున్న ప్రేక్షకులు వినజేయము కదా పోయి సేవక ఆ. నా నామమునగా సుగ్రీవుడు అంటారు నీ యొక్క నామనగా వానర మరి వానరులమైన అంటే వానరులు అంటే మరి కోతులు నీ పేరు వానర ఆయుధమైన నీ పేరు సుగ్రీవుడు అంటారు అవును కదా మీ యొక్క అన్న పేరు వాలి కిష్కిందాపురం నేరది వాలి మా అన్న ఎవరు కాదు. ఈ యొక్క కిష్కిందాపురము మరి పురవాస్తవులైన ధనవాలి మీ అన్న అవును మీది కిష్కిందా నగరం అవును కదా అవును మీరు ఎంత నమ్ములయ్యా మేము ఇద్దరం అన్నదమ్ములము. మరి మీ అన్న వాలి నీ పేరు సుగ్రీవుడు సుగ్రీవుడు. మా వదిన గారు తారాదేవి మీ వదిన తారాదేవి మీ భార్య పేరు రుమాదేవి అంటారు నా భార్య రూమాదేవి అవును కదా సరే ఇప్పుడు ఎక్కడ నిల్చున్నారయ్యా నేను కిష్కిందాపురి పట్టణం వెళ్తున్నాను అవును కిష్కిందాపురి పట్టణం నుంచి మరి ఈ యొక్క మార్గ మధ్యన ఎందుకు వచ్చావయ్యా మా అన్నయ్యకు వాలి ఆ కిష్కిందాపురం నుండి నా అర్ధరాజ్యము తీసుకొని నన్ను ఆ పురం నుండి వెళ్ళగొట్టింది కదా ఓహో మీ యొక్క కిష్కిందాపురం మాత్రము మరియు ఆ యొక్క కిష్కిందా నగరం మాత్రము మరి పాలి భాగము సగము రాజ్యం నీ సగము రాజ్యము నీకు ఇవ్వంటే నీ యొక్క సగము రాజ్యం ఇవ్వక నీ భార్యను కూడా రోమాదేవిని చేపట్టి అవును కదా నిన్ను అష్ట కష్టాలు పెట్టి నీ రాజ్యముని ఇవ్వక నీ భార్యని చేయకొని అష్ట కష్టాలు పెడుతుంటే వాని బాధకు తాళలేక ఈ మాతాంగముని పర్వతం మీద ఉన్నావా అవును కదా సరే ఇక్కడ ఒంటిగా ఉన్నావా ఎవరైనా సహాయార్థం ఉన్నారా నా మామయ్యకు నా అల్లుడకు ఉమ్. ఆ ఆంజనేయుడు అతనితో నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాను కదా ఓహో ఆయన సరే ఆంజనేయ మరియు వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు అంజలిదేవి కుమారుడైన ఆంజనేయుడు ఆ యొక్క మీ అల్లుడైన అతని సహాయంతో ఈ యొక్క మాతాంగముని పర్వతం మీద ఉన్నావా అవును కదా సరే అలాగనే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నేను మా తగ్గమ్మని ఆశ్రమానికి మీ అల్లుని కాడికి వస్తున్నావు సరే వెళ్ళండి జయ గులో పవనసుత హనుమానికి వినరా వినరా రమణ రమణే రామ వినరా రమణే రమణ రామ వినరా రమణే రమణ రామ వినరా రమణే రమణ రామ వినరా రమణే రమణ రామ శూరుడా శివం వీరుడరా వీరుడవాయి కుమారుడ సంగర చూరుడవతి గంభీరుడరా
కల్పగురి పురముల వెలసిన హరిపాదములు నమ్మితిరా హరిపాదములు నమ్మితిరా హరిపాదములు నమ్మితిరా వీరుడవాయి కుమారుడ సంగర చూడవతి గంభీరుడరా వీరుడవాయి కుమారుడ సంగర చూడవతి గంభీరుడరా శ్రీరామచంద్ర భగవానికి స్వామి మీకు ఇదే వందనములు కదా. ఈ యొక్క కూర్చున్న మూడు జనులందరికీ మీ యొక్క సవిస్తారము మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాకు వినంజేపు స్వామి. ఓ సేవక, నా యొక్క నామము వీరాంజనేయుడు, శ్రీరామ భక్తుడు వీరాంజనేయుడు అంటారు. శ్రీరామ భక్తుడవేనా? మరియు నీ పేరు మాత్రము ఆంజనేయ స్వామి అంటారు. అవును. సరే, మా తండ్రి గారు వాయుదేవుడు. వాయుదేవుని వరాన జన్మించినావు. నీ పేరు వాయుదేవుని వరం జన్మించినాడు కాబట్టి వాయుకుమారుడు పేరు. వాయుకుమారుడు అంటారు, శ్రీ ఆంజనేయుడు అంటారు. మరియు అదిగాక పవనసుతుడు అంటారు. పవనసుతుడు అంటారు. అదిగాక మారుతీయుడు అంటారు. ఐదు పేరుతో పిలవగలుగుతారు. పంచనామములు కలిగిన నీ పేరు మాత్రము ఆంజనేయ స్వామి. జై శ్రీ ఆంజనేయ, జై మారుతీరాంజనేయునికి. ఆ విధంగా మాత్రము ఆంజనేయ స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చినవయ్యా? మేము కిష్కింధాపురి పట్టణం మాది అయితే పెద్ద మామ వాలి మా యొక్క చిన్నవాడి మీద పగ తలంచి ఆ యొక్క కిష్కింధాపురి నుండి వెళ్ళగొట్టినాడు. అవును. అయితే మా చిన్నమామ ఏం చేసిందంటే ఇక్కడ ఉంటే మనం బతకలేమని ఈ యొక్క మాతాంగాముని పర్వతం పైకి దగ్గరికి ఉన్నాము. అవును. మీ చిన్న మాతాంగాముని పర్వతం ఆ వాలి అనే మా పెద్దమ్మ రాలేదు. అవును. ఒక మునీశ్వరి శాపమున ఆ యొక్క మాతంగా ముని పర్వతం వచ్చినచో ఈ యొక్క వాలి చాలా బద్దలై పగిలిపోవు. ఒక వరం ఉన్నది కాబట్టి మాకెక్కడ గత్యంతరం లేక ఈ యొక్క మాతంగా ముని పర్వతం మీద మేము తలదాచుకుంటున్నాం. అవును. ఈ యొక్క కిష్కింధాపురమతము సూర్యం మోపనంత స్థలం ఇవ్వక మీ చిన్న మామను వెళ్ళగొడితే అఘోరంగా దుఃఖపడుకుంటూ వస్తే నువ్వు అతన్ని సహాయపడుకుంటూ మీరు ఇక్కడ నేను వశపడుతున్నారు. ఆ యొక్క మీ మామగారు నిన్ను మరి తెలుస్తున్నాడు కదా. శ్రీరామచంద్ర భగవానికి ఏం ఊకే స్టేజ్ మీకు ఎవరు రావద్దు. ఏం ఇక్కడ దాదాపు లోపలికి వెళ్ళి వచ్చిన కదా. చూడు ఆంజనేయ, చూడు ఆంజనేయ, మహావీరులు బాలస్తులై లేచితూ వచ్చుటకు చేయనాయకులో తోచదాయ బాలిటు నన్ను చూచుటకు వారిని పంచెలో ఏమి చేతు నా జాడకు వచ్చు కారణములు చెప్పుటేలా. జై గురు పవన్సిత హనుమానికి. ఆంజనేయ, వారు ఇరుగురు బలస్తులై ఎత్తుకొని ఇటు వచ్చుతున్నారు. వారిని చూడగా నాకు భయమవుతున్నది కదా. ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? నమోహన గాతులు మరి అద్వాయాసులు నవల, నమోహన గాతులు మరి అద్వాయాసులు నవల, నమోహన గాతులు మరి అద్వాయాసులు నవల, నమోహన గాతులు మరి అద్వాయాసులు నవల. కన కూడి వస్తుల కారణమే గలవనైది ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? ఇందేకు తెలుసుకున్నవారు ఎవరయ్య వారు? వారు ఇరుగురు బలతులు ఎత్తుకొని వచ్చుతున్నారు. వారిని చూడగా నాకు భయమవుతున్నది. వారి వార్త తెలుసుకొని రమ్మగా. మరి శ్రీరామచంద్ర భగవానికి వచ్చితేనేమి భయపడవలసిన పనియదేమి, వచ్చితేనేమి భయపడవలసిన పనియదేమి, వచ్చితేనేమి భయపడవలసిన పనియదేమి, వచ్చితేనేమి భయపడవలసిన పనియదేమి, వచ్చితేనేమి భయపడవలసిన ఎదిరించలేరు, ఎదురుబలాదులను మనలెవరేమీ ఎదిరించలేరు. అచ్చోటిగా ఏమి వారి వార్తనైను వస్తు వేగ, వచ్చితేనేమి భయపడవలసిన పనియదేమి.
వాళ్ళకన్నా మనం మా బలంగా ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరేం చేయలేరు. నేను సరే మీరు అన్ని విధంగానా నేను తెలుసుకొని వచ్చేగా అలా ఇచ్చిందివా కరవలి తనయా వరిని అడిగి తెలుసుకొని రామి 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 కరవలి తనయా ఆంజనేయ వాళ్ళు ఎవరో వాళ్ళ ఫలితాలను తెలుసుకుంటున్నాము. ఈరోజు భగవానికి మీదు పురంబేయో తెలియజేయుడి మీ నామము సవినయముగా కష్టమేమి వచ్చే మీకు తెలుపరయ్యా. శ్రీరామచంద్ర భగవానికి అయ్యా మీరెవరు, ఏ దేశము, మీ నామధేయం ఏమిటి, ఎందు నిమిత్తమై ఈ యొక్క అడవుల్లో తిరుగుతున్నారో ఈ యొక్క బాధను మాకు తెలియజేయం కదా. దశరథమా, ముందు మీరెవరో తెలుపు, మా పిమ్మట మా సమాచారం తెలిపాం కదా. ఓ దేవా, మా యొక్క సమాచారం తెలిపే తవ్వారే మీరు చెప్తున్నట్టున్నారా? అవును. అంజనాదేవి సుతుడనే నాజనేయు నాముడల్ కష్టములలో ఉన్నారమయ్య ధీరులారా, మీరు ఎవరో తెలుపరయ్యా. అడగితి వటంతు ననుమాన పడకురయ్యా. భగవానికి ఓ అయ్యలారా, నేను వాయు పుత్రుడకు శ్రీ ఆంజనేయుడను, మీరెవరో తెలిపి మమ్మల్ని ధన్యులే చేయరు స్వామి. అంజనేయ అలాగంటున్నావా? అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రుడు మా అన్నయ్య. నా పేరు లక్ష్మణుని అంటారు కదా. శ్రీరామచంద్ర భగవానికి ఓ ప్రభుత్వలారా, మీ కొరకయ్యే నేను ఈ కలియుగంలో అవతారం ఎత్తి ఉన్నాను. శ్రీరామచంద్ర భగవానికి అందరి మీద దశరథ నందన రఘురామచంద్ర దయగుణ సాంద్ర పొందుగా నన్ను దీవించి నందములను బ్రోవరయ్యా అర్కకులేశా. శ్రీరామచంద్ర భగవానికి ఓ మహానుభావులారా, మీ యొక్క దర్శనం కొరకయ్యే నేను ఈ యొక్క అవతారం ఎత్తి ఉన్నాను, నన్ను ధన్యులే చేయను స్వామి. జయ వశిష్ఠ మహారాజుకి. వర్తిల్లుమి వర్తిల్లుమి వాజినందనా నీవు, వర్తిల్లుమి వర్తిల్లుమి మధుమతిలో నా నీవు, మధుమతిలో నా నీవు. ఓహో అంజనేయ, నీ భక్తికి మెచ్చి తిని చల్లగా వర్తిల్లుము. శ్రీరామచంద్ర భగవానికి నువ్వు అనజాక్ష ఒక సంగతి వదించేదా నేను, అనజాక్ష ఒక సంగతి వదించేదా నేను, వదించేదా నేను ఇది మమ్ముల రక్షింపావేడు కొంచెం రామా, వేడు కొంచెం రామా. భగవానికి ఓ రామచంద్ర, భూభారము తీర్చగా అవతరించిన మీతో ఒక సంగతి తెలియజేయాలన్నది, మమ్ము రక్షింపు కదా. జయ వశిష్ఠ మహామునికి. పవన సుతామణి లోపల భయపడబోకు నీవు, పవన సుతామణి లోపల భయపడబోకు నీవు, వివరమేమ నాతో నీ తెలు, ఆ వివరమేమ నాతో నీ వినజేయు నీవు, పవన సుతామణి లోపల భయపడబోకు నీవు. అంజనేయ, సంకోచము లేక నాకు తెలుపము, నేను చెప్పిందకు. శ్రీరామచంద్ర భగవానికి వానరాసురుడొకడు వాలి అను నాముడు, వానరాసురుడొకడు వాలి నాముడు వాడు, తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను రామ,
మా చిన్నమ్మ మీద పగ తలంచి రాజ్యం అర్ధ రాజ్యం ఇవ్వమంటే ఇవ్వక వెళ్ళగొట్టింది కదా. మామునికి అటులైతే కల్పగుడి అది సాక్షిగా హనుమా అటులైతే కల్పగుడి అది సాక్షిగా హనుమా తనకున రక్షించు మమ్ము తనకున గలుపుని హనుమా నిన్ను రక్షించే వారం నాది. శ్రీరామచంద్ర భగవానికి ఓ రామచంద్ర మహాప్రభు మీరు అడుగుదాము కానీ మా మామయ్యకు సుగ్రీవుతో చెప్పేదాన్ని. నేను ఇప్పుడు పోయి మీ మామ సుగ్రీవుని తీసుకొని రమ్ము. సరే రామ 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 సీత రావణ కేశవ కృష్ణమురారే రావణ కేశవ కృష్ణమురారే వాసుదేవ గౌరీ రామ వాసుదేవ గౌరీ రామ. శ్రీరామచంద్ర భగవానికి ఓ మామగారు వారు ఎవరో కాదు ఆ యొక్క ఈ యొక్క కలియుగ అవతార బుద్ధుడు శ్రీరామచంద్ర భగవానికి భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవ వాలి పంపలేదు వారిని దశరథ మహారాజు తనయులు వారయ్య రామలక్ష్మణయ్య రవికుమారా ధరణి కల్పగురిపురమున వెలసిన శ్రీకృష్ణుణ్ణి దరిచెదరా శ్రీకృష్ణుణ్ణి దలిచెదరా అతి బలవంతుడా. రామచంద్ర మీకు దేవందనములు ముగ్గురు ఒకసారి దశరథ రామానను దశరథ రామానను మా అన్న పెట్టే కష్టములకు తాళలేక ఉండి నీ సన్నిధానంకి వచ్చినావు కదా, నన్ను కరుణించి నువ్వు గురువు కదా.
అలాగే ఉంచిందివా ఇలా తీసుకుందా పురవాసుడను ఇలా తీసుకుందా పురవాసుడను ఇలా తీసుకుందా పురవాసుడను సుగ్రీవుండను నాముడను సుగ్రీవుండను నాముడను తలకి తలకిలే తలచుగలుంటెని తలకి తలకిలే తలచుగలుంటెని బలవంతుల నా బాధలు మాందల బలవంతుల నా బాధలు మాందల ఓ రాఘవా రామచంద్ర మాది ఇలా కిష్కిందాపురి వాసము నా పేరు సుగ్రీవుడు అంటారు కదా జై వజిత మామనికి ఏమి ఆపదలు ఎవరితో కలిగాను ఏమి ఆపదలు ఎవరితో కలిగాను కవినయముగా నా కవియులు తెలపుడి కవినయముగా నా కవియులు తెలపుడి ఆ దివరించి వినాకి కరమందరం నిర్వహించి నీకి అవయం నిర్వహిస్తూ రవకముతో రక్షించల మిమ్ముల ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఓ సుగ్రీవా మీకు ఏమి అవ్వదు తెలుపు ఘనవాల్యు నా వనితను చేపని ఘనవాల్యు నా వనితను చేపని ఘనవాల్యు నా వనితను చేపని వినయముడిచి దురామిక వెడలించను వినయముడిచి దురామిక వెడలించను ఘనదుష్టుడు నన్ను తప్పున వేపను ఘనదుష్టుడు నన్ను తప్పున వేపను మునగొట్టగలే ముదముద భక్తిడే ఘనవాల్యు నా వనితను చేపని రాజ్యము ఉంచబడి నన్ను ఆ పురం నుండి వెళ్ళగొట్టాను కదా జై వజిత మామనికి ధరణి రాగముల ఇరువుగ వాలిని ధరణి రాగముల ఇరువుగ వాలిని మరుమగ చుంచితి మరిలో నమ్ముని మరుమగ చుంచెల మరిలో నమ్ముని ధరణి కల్పాపురము నందున ఇరువుగ వెలచితి ఇక భయమేలన ధరణి రాగముల ఇరువుగ వాలిని ఓ సుగ్రీవా నీ అన్నయ్యకు వారిని చంపేదాను నువ్వు చింతించకు నీ అన్న సమాచారం ఏంటో తెలుపు ఈ అన్నయ్యకు నీకు ఎలా పొరగలుగునో తెలుపు జయ బలో భవంత హనుమానికి వినవయ్య శ్రీరామ వినుముక్కనాడు ధనరాశితులు రాజ్య దక్కునానప్పుడు సమరమ్ము మాతోడ జయనా చేసియు తప్పించు గోప్య తక్షణమునం అప్పుడు మాయన్న అధిక కోపముతోను కూర్చుండ పెట్టగా భూమి వీడి వచ్చిన రక్తము తక్షణమునే చేతవర్ణము కనిపించే శీఘ్రముగాను వాడు చచ్చిన రక్తము వరుసగాను ముదిర వర్ణం బలి ఎప్పి రూడిగాను శ్వేతవర్ణం బలి కనిపించలయ నాకు అప్పుడు గట్టం ఒకటి గుండు కట్టి ఏదమ నేను కిష్కిందా పురిగేరి అంగదుని యువరాజు చేసియో రాఘవ రామచంద్ర మా అన్నయ్యకు వాలి ఆ మైదాకుడిని వధించి ఒక గుహ వచ్చి అతన్ని వధించిన మా అన్నయ్య చనిపోయినాడు అనుకొని ఆ గుహకు ఒకటి గుండు పెట్టి నేను వచ్చి ఆ అన్నయ్యని యువరాజు చేసి వచ్చినాను కదా స్వామి. ఓ సుగ్రీవా నీ అన్నయ్యకు వాలి ఈ పర్వతంపై దానికి కారణం ఏమిటో తెలుపు కదా. ఓ రాఘవ రామచంద్ర దుందుబి అనే రాక్షసుని వధించి అతని శవము తీసి వాని శవము తీసి ఆ మదగమాముని ఆశ్రమంలో పడివేశాను. అప్పుడు ఆ మదగమాముని
ఓ వాలి నువ్వు ఈ పర్వతముకు వచ్చిన ఎడలా నువ్వు తల పగిలి చచ్చిందో కానీ ఆ వాలి ఆ బదగ మాముని శపం పెట్టినాడు. అందుగురించే ఈ పర్వతానికి రాడు కదా స్వామి. ఓహో సుగ్రీవా, నేను నా భార్య సీత లేనందున బాధపడుతూ వీడు తిరుగుతూ వచ్చిచుండిని. ఆ దుర్మార్గుడైన రాఘవుడు రావణాసురుడు సీతను లంకకు కొనిపోయినందున మేము ఇటు వచ్చి ఉండిని. మీకేమన్నా జడాయి వల్ల సమాచారం తెలిసినది. మేము మీకేమన్నా తెలిసినేమో తెలుపుడు. ఓ రామచంద్ర మహాప్రభు, సీతమ్మ వారు ఆ రథం నుండి పోతుండగా ఈ నగలు నాణ్యములు ఒక ముళ్ళగట్టి పారవేశను ఆ యొక్క నగలను మేము భద్రపదాచినట్టు. అంజనేయ, ఇది మా సీతయే కదా. రాఘవ, ఈ సీతను కొని తెచ్చినట్లు ఎవరో తెలుపు. రాఘవ, సీతాదేవి జాడలు తెచ్చి పారము నాదే, నువ్వేమి చింత చేయగలదు కదా. జై శ్రీ భువనేశ్వరి మాతాకు ఏదో ఈ కిటి కింద గోవా పాలినెన్నాడే రుగను సుగ్రీవా, 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 ఏదో ఈ కిటి కింద గోవా ఆదారి వట్టు మాల చావింకేలా, ఆదారి వట్టు మాల చావింకేలా, ఆదారి వట్టు మాల చావింకేలా, ఆదారి వట్టు మాల చావింకేలా, పోదాము బలరోని పట్టు చాలా బాయే, ఏదో ఈ కిటి కింద గోవా సుగ్రీవా, ఏదో ఈ కిటి కింద గోవా పానికెదురుగా నిలతున్నా నేను, గుంపు పొదలల్లో దాగుండే రాను, ఎదురుగా నిలతున్నా నేను, గుంపు పొదలల్లో దాగుండే రాను, ఎదురుగా నిలుచుండా లేదు, గుంపు పొదలల్లో దాగుండే రాను, ఎదురుగా నిలుచుండా లేదు, గుంపు పొదలల్లో దాగుండే కుదిరి నీరిస్తారు కొట్టుకొనుచుండగా, కుదిరి నీరిస్తారు కొట్టాడుచుండగా, అప్పుడే మా నానేను ఊడైపై తిరిగేట, ఏదో ఈ కిటి కింద గోవా పాలినాడే రుగను సుగ్రీవా, ఏదో ఈ కిటి కింద గోవా పాలిని బలమాచేరాను, నీ కష్టము నిలబడేరాను, పాలిని బలమాచేరాను, నీ కష్టాలు నిలబడేరాను, పాలిని బలమాచేరాను, ఎలాగైతేను నేను వాలి దంపకపోతే, ఎలాగైతేను నేను వాలి దంపకపోతే, ఎలాగైతేను నేను వాలి దంపకపోతే, ఎలాగైతేను నేను వాలి దంపకపోతే, నేనాము కల్పగురి చున్నానురా నేను, ఏదో ఈ కిటి కింద గోవా వాలి నిన్నాడే రాను సుగ్రీవా, ఏదో ఈ కిటి కింద గోవా వాలి నిన్నాడే రుగను సుగ్రీవా, ఏదో ఈ కిటి కింద గోవా నిన్నాడే రాను సుగ్రీవా, ఏదో ఈ పొగకారున దాగెదను, నువ్వు మీ అన్నతో రణము చేయము. జై వధిత మామనికి వాదము జయుడి పాదుల వీరను, వాదము జయుడి పాదుల వీరను,
నీ అన్నతో సమానము చేయవు. నేను వాడిని చంపేదాను. జయ రాజా రామచంద్ర మహారాజుకే ఓయద రామ బంధువలేను ఓయద రామ బంధువలేను ఓయద రామ బంధువలేను ఓయద రామ బంధువలేను అందము బ్రహ్మం మాదరించుమా అందము బ్రహ్మం మాదరించుమా మీరు ఒకవేళ యాజ్ఞ ఇచ్చినట్టే మా అన్నతో రణం చేయడానికి నేను పోను కదా. రండి మా పురంలో పోదాం పదండి. జయ రజా రామచంద్ర మహారాజుకి జై. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామన కేశవ కృష్ణమురారి రామన కేశవ కృష్ణమురారి జయ గురు భగవంతుడ హనుమానికి చూడను కిందకి రాజునురా పాలిదేరుడను మహాశూరుడను కిందకి రాజునురా పాలిదేరుడను మహాశూరుడను కిందకి రాజునురా పాలిదేరుడను మహాశూరుడను కిందకి రాజునురా సర్గమస్తక తాళలోకము సాధించేటి వాడనురా సర్గమస్తక తాళలోకము సాధించేటి వాడనురా సర్గమస్తక తాళలోకము సాధించేటి వాడనురా కదా నామము వాలి అంటారు. మీ యొక్క నామమైన ఘనవాలి ఘనవాలి అంటారు కదా. భుజబల శౌర్య మరి వంతునివి మరి ఆ యొక్క అన్ని విద్యల్లో ఆరితేరినావు. నీ అంత తీరుడు ఈ లోకమందే లేడు, మరి పుట్టడు పుట్టబోడు. అయితే నీ పేరు వాలి. ఘనవాలి అంటారు. అవును, మీరు ఎన్న నమ్ములయ్యా? నీ పేరు వాలి, మీ తమ్ముని పేరు సుగ్రీవుడు. అవును, సుగ్రీవుడు. నీ భార్య పేరు? అవును, నీకేమైనా కుమారులు ఉన్నారా? కుమారుడు అంగదుడు. నీకు ఏకైక కుమారుడు అంగదుడు, అతి బలవంతుడైన అంగదుడు. నీకెంత బలం ఉన్నాడో నీకన్నా రెండిట్లెత్తు నీ కొడుకు బలం ఉంది. ఎక్కువ బలశాలుడు. మీరు ఎవరయ్యా? సరే, చాలా కోపంతో ఉన్నావేమి? ఇప్పుడు మా తమ్ముని విద్యలో పోతున్నాం కదా, అందుకే కోపంగా ఉన్నాం. ఓహో, మీ యొక్క కిష్కింధాపుర మరియు రాజ్యం వెళ్ళే ప్రభు అయినా మీరు కోపంగా ఉంటేందయ్యా? మీరు ఎప్పుడు శాంతంగా ఉండాలి. అవును, నాకు ఒక కోపం ఉన్నది. ఏంటంటే ఒక కోపం కలిగింది. ఎందుకంటే మా తమ్ముడు లేని సాటిలు చెప్పు వల్ల ఉగ్రమైన కోపం కలిగింది కదా. అవును, ఆ యొక్క కిష్కింధాపురము మీరు శిరసకం రాజ్యం వేలుకోవాలి. సరే, ఇంకా మీ తమ్ముడిని మరి పీడితమైన దెబ్బలు కొట్టి అనరాని మాటలని మరి రాజ్యం చేయకున్నావు, అతని భార్యను చేయకొని ఇంకా ఇంత కోపంతో ఉన్నావు. చెప్పకుండా అదే ఇప్పుడు ఆయన భూమి కూడా అయ్యారు, స్థలం కూడా అయ్యారు కదా. భూమి మొత్తం స్థలం కూడా ఇవ్వవు, అన్ని మొత్తం ఆల్రౌండ్ ఛాంపియన్ నీదే. ఇంకా మళ్ళీ కోపంతో వాడు ఏ రంగా వస్తాడో ఎక్కడ వస్తాడో వాడిని చంపివేస్తాననే ఉన్నావా? అవును అవును. అబ్బా, నేను మాట్లాడితే నన్ను కూడా చంపేస్తావా? అవును. బాగా ఉన్నావయ్యా. జై శ్రీరామచంద్ర భగవానికి. ఎటువే మళ్ళీ ఎటుపోయినావే? జై శ్రీరామచంద్ర భగవానికి. రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత. జై జై రామ. కలియుగముల
ప్రజానందుడు భగవానికి స్వామి ఈ యొక్క నామదేవి ఏమంటారు కదా నా నామము జాంబవంతుడు అంటారు. ఈ కలియుగానికి ముందు పుట్టిన నీ పేరు? అవును, కలియుగంలోనే ముందు పుట్టిన వాడు జాంబవంతుడు అంటారు. ఆది జాంబవుడు నువ్వేనా? అవును కదా. సరే సరే సరే, మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావయ్యా? నేను శ్రీరామ మందిరానికి వెళ్తున్నాను కదా. సరే, శ్రీరామ మందిరంకు వెళ్తున్నావు. అవును కదా. సరే, నీవు లేనిది ఈ యొక్క యుగానికి ముందు పుట్టిన ఆది జాంబవుడు నువ్వే. అవును కదా. మీ గోత్రము గంగాధర గోత్రం. ఓహో, సరే సరే, ఈ మహారాజులకు నీవేనా దాతవు? అవును కదా. అవును, ఈ ప్రపంచం అంటే నీదే. ఈ ప్రపంచం అంతా నాది, మహారాజులకు నేనే కదా దాత. మాదికి దండోరా మహారాజుల కాలిని ఆది జాంబవుడేది. అవును కదా. సర్వమత లోకాలకు నేనే అధిపతి. అబ్బో, సర్వమత లోకాలకు ఎంపీలు కూడా నువ్వే దాతవు. సరే సరే, ఇప్పుడు ఎటు పోతున్నావయ్యా? శ్రీరామ మందిరానికి వెళ్తున్నావు కదా. వెళ్ళండి. రామ 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 సీత, రామ రామ సీత, రామ 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 సీత. అతి బలవంతుడా అంగదుండనే వాలి కుమారుండను వినరా. అతి బలవంతుడా అంగదుండనే వాలి కుమారుండను వినరా. వాలి కుమారుండను వినరా. వాలి కుమారుండను వినరా. స్వర్గమధ్య పాతాల లోకమును సాధించేటి వాడనురా. స్వర్గమధ్య పాతాల లోకమును సాధించేటి వాడనురా. సాధించేటి వాడనురా. సాధించేటి వాడనురా. ధరణి కల్పగురిపురమున వెలసిన శ్రీకృష్ణుణ్ణి ధరించెదరా. ధరణి కల్పగురిపురమున వెలసిన శ్రీకృష్ణుణ్ణి ధరించెదరా. శ్రీకృష్ణుణ్ణి ధరించెదరా. శ్రీకృష్ణుణ్ణి ధరించెదరా. అతి బలవంతుడు అంగదుండనే వాలి కుమారుండను. అతి బలవంతుడు అంగదుండనే వాలి కుమారుండను వినరా. పేరు ఏమంటారు కదా? నా పేరు అతి బలవంతుడు అంగదుడు, అంగద మహారాజు అందరు. నీ పేరు అతి బలవంతుడైన నీ పేరు అంగద మహారాజు. సరే, మీ యొక్క తండ్రి పేరు ఏమంటారు? వాలి, గణవాలి మహారాజు. గణవాలి మహారాజు మీ యొక్క తండ్రి. నీ తల్లి పేరు తారాదేవి. మీ గ్రామము కిష్కిందపురం. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు కదా? కిష్కిందపురం రాజ్యానికి వెళ్తున్నాను. అవు, అతి బలవంతుడు అంటావు, మొత్తం పక్క చిక్కిపోయినావు. మొత్తం మక్క శరీరం మక్క బెదురు పెట్టినట్టున్నావు. ఎక్కడున్నదా? ఇట్లా ఇట్లా ఊతున్నావు, లోపల కండలేదు, మొత్తం పక్క చిక్కిపోయినావు. అతి బలవంతుడు. ఏమంటే పలుకుతుంటేవి? అవును, పలుకుతుంటే ఏం చేస్తావు? నా శరీరం ఎంత అన్న బలం చూడు. ఆహా, నీ శరీరం చిన్నగా ఉన్న నీ బలం పెద్దదంటావా? అవును. సరే, ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? కిష్కింద రాజ్యానికి వెళ్తున్నాను. అలాగనే వెళ్ళము. రామ 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 సీత, రామ సీత. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. పావన రామ పటాభిరామ, పావన రామ. జయ జయ రామ జానకి రామ, జయ రామ జానకి రామ. పావన రామ పటాభిరామ, పావన
చూడండి లోపలికి పోయి ఒక గాదు 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 కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ రామ మామ పైన నీకు కోదండ రామ కరుణ చూపు మా ఓ రామ కళ్యాణ జై శ్రీరామచంద్ర భగవానికి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏం పనుకుంటారు? ఒకళ్ళు తిప్పు వాడుతుంటే ఒకళ్ళు తిప్పు వాడతారా? జై శ్రీరామచంద్ర భగవానికి. సరణీరో వినుమోద్దు తారా నా నామమ్మ నీ పేరేమంటారమ్మా? నా పేరు తారాదేవి అంటారు. నీ పేరు అనగా తారాదేవి. మరి మీ ఆయన పేరు? మా ఆయన పేరు వాలి అంటారు. గణవాలి యొక్క భర్తాలుడు. అవు పుత్ర సంతానం ఏమైనా ఉన్నారా? ఒకడున్నాడు. తిరిగంగా మరి ఎన్నో లోపంగా ఏకైక కుమారుడు అతని పేరు అంగదుడు. నీది ఎవరమ్మా? కిష్కింధాపురము. పాపం చాలా మృదువుగా చాలా మరి అఖండ తేజమైన నీ యొక్క సౌందర్యము లావణ్యం మంచిగా ఉండదమ్మా. సరే నీ పేరు తారాంటిగా. మరి ఇప్పుడు ఎటుపోతాను? మంచిగా తయారై పట్టు పితాంబరములు మంచి మంచి జాకెట్లు తోడికి మీద వండల చీరలు కట్టి కళ్ళకి గజ్జలు కట్టి ఇప్పుడు మీ కిష్కింధాపురం పోతామా? సరే పోమమ్మ పో. చూడు అందరూ ఒకసారి చూడు. రామ రామ సీతారామ రామ రామ
రామ జయ